హలో హాయ్ వెల్కమ్ టు ద న్యూ వీడియో. యాక్చువల్లీ ముంబైలో మా ఆఫీస్ వాళ్ళు ఒక ట్రెక్ అయితే తీసుకెళ్లారనమాట ఔటింగ్కి, సొండాయ్ ఫోర్ట్ అనేసి. దీని రూట్ మ్యాప్స్ లో చూస్తే ఇలా ఉంటుంది. ఇది ఓల్డ్ ముంబై అనమాట, ఏదైతే నేను జూమ్ చేస్తున్నానో అది. అండ్ నవీ ముంబై దాటుకొని దాని తర్వాత ఇక్కడ ఇది ఉంటుంది అనమాట. లైక్ పన్వేల్ దాటుకున్న తర్వాత సొండాయ్ ఫోర్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. అరౌండ్ 76 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో ఆఫీస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేశారంటే, ఇక్కడ పన్వేల్ అనేసి ఒక స్టేషన్ వస్తుంది, అక్కడి నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ వస్తుంది అనమాట, ఇది పన్వేల్ స్టేషన్. ఇక్కడికి మేము రావాలి, ఓన్ ట్రాన్స్పోర్టేషన్. సో డైరెక్ట్లీ నేను ఓల్డ్ ముంబై నుంచి ట్రైన్ తీసుకొని లైక్ 2 ట్రైన్స్ మారైతే వచ్చానమాట. అండ్ ఫార్చునేట్లీ ఒక స్టేషన్కి వెళ్ళిన తర్వాత మా కొలీగ్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఉన్నారని నాకు తెలియదు, నేను వస్తాను వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా అక్కడ వెళ్ళి సడన్ గా మీట్ అయ్యామన్నమాట. అండ్ దిస్ ఈస్ ద రూట్ మ్యాప్. ఇక్కడ చూడొచ్చు, గూగుల్లో చూస్తే ఈ ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఇవే అనమాట సొండాయ్ ఫోర్ట్ నియర్ ముంబై. అండ్ నేను వెళ్ళినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో ఈ వీడియోలో మొత్తం చేద్దాం అనమాట. అండ్ డిఫరెంట్ లైక్ ఫొటోస్ పెట్టారు సొండాయ్ ఫోర్ట్ అనేసి, బట్ ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ లేవన్నమాట. అది ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. బట్ మేము వెళ్ళింది మాత్రం ఓన్లీ ఫోర్ట్ మాత్రం. మేము వెళ్ళింది లైక్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో వెదర్ చాలా అంటే చాలా బాగుండింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక పన్వేల్ నుంచి సొండాయ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే బయలుదేరేసామన్నమాట. చిన్న చిన్న ఆటోస్ ఉంటాయి కదా, ఒక 7 మెంబర్స్ అలా పెడతారు ఎక్స్క్లూడింగ్ డ్రైవర్తో. సో అలా అన్నిటితో అందరూ కలిసి బయలుదేరాము. సో ఆన్ ద వేలో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశాను. ఇందాక ఒక చోట మళ్ళీ ఒక చిన్న క్లిప్ పెడతాను అనమాట. అంటే కిందకి దిగింటాము, అక్కడ ఏంటంటే లైక్ మేము వెళ్తున్న ఆటో వేరే ఒక ఆటో లైక్ ఏదో ఇష్యూ అయితే వచ్చి ఆగిపోయింది అనమాట. సో ఇదే అనమాట ఆ చోటు. జస్ట్ అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను. అండ్ ట్రెక్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం విత్ ఆఫీస్ కొలీగ్స్తో వెళ్తూ లైక్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది అనమాట. అండ్ అక్కడ కాసేపు ఉండి అలా కాసేపు మాట్లాడుతూ వీడియో మర్చిపోయి అట్లానే పెట్టేశాను అనమాట. ఇంకెందుకులే కట్ చేయడం అనేసి అలానే పెట్టేశాను అనమాట. అండ్ ఇది జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే. చాలా అంటే చాలా అమేజింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు వాచ్ చేస్తే కన్నా. అండ్ దీనికోసం అనేసి యాక్చువల్లీ నేను ఇంటికి వచ్చిన్నాను, లైక్ నేటివ్ ప్లేస్కి వెళ్ళినాను అనమాట వినాయక చవితికి. ఇంకా వినాయక చవితి అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఉందామనేసి అక్కడే ఉన్నాను, బట్ మళ్ళీ త్వరగా అయితే వచ్చేసాను అనమాట. ఇదిగో ఇక్కడ సొండాయ్ ఫోర్ట్ బిగినింగ్ లో ఒక విలేజ్ లాగా ఉంటుంది. ఇక్కడే మేము లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారనమాట. అంటే ఆఫీస్ వాళ్ళు వాళ్ళకి చెప్పేసి ఉన్నారు. సో అలాంటి ఆటోస్లోనే అందరూ వచ్చామన్నమాట. సమ్ 100 మెంబర్స్ అలా వచ్చింటాము, ఒక 10 ఆటోస్ అలా వచ్చింటాయి. అండ్ కొందరు ఓన్ వెహికల్స్లో అలా వచ్చారు. అండ్ ఇనిషియలీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత, అంటే బ్రేక్ఫాస్ట్ ఒక జనరల్ విలేజ్ టైప్ లో అక్కడ లోకల్ వాళ్ళ ఇంట్లోనే చేసామన్నమాట. అది అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న లొకేషన్ లాగా ఉంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ చాలా గ్రీనరీ, అక్కడ వరి అండ్ చిన్న ఐలాండ్స్ అక్కడ దూరంగా మధ్యలో. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ సొండాయ్ ఫోర్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. అది ఒక రివర్ లాగా ఉందన్నమాట. వాటర్ అయితే అక్కడే స్టాగ్నెట్ అయ్యాయి, వెళ్తున్నాయో లేదో తెలియదు, స్టాగ్నెట్ అయితే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఒక రోడ్డు పాయింట్ దగ్గర క్రాస్ అవుతాం ఆ వాటర్ కూడా. అండ్ అందరూ వచ్చి సొండాయ్ ఫోర్ట్ కింద ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయ్యే ముందు నా ముందు ఉన్నారే వాళ్ళ గైడ్ అనమాట. ఒక బ్యాచెస్ లాగా డివైడ్ చేశారు, ఒక 4 బ్యాచెస్. అందరికీ ఒక లైక్ ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క బ్యాండ్ టై చేశారనమాట బ్రెస్ట్కి, ఒక్కొక్క కలరు. సో అందరూ కంబైన్డ్గా వెళ్ళాలి అనేసి. సో నేను మా బ్యాచ్తో కలిసి, అంటే ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఉన్నామన్నమాట, వాళ్ళతో కలిసి మోస్ట్లీ స్టార్ట్ అయిపోయాను. అండ్ అదిగో అక్కడ కనిపిస్తుందా, అదే అన్నమాట మా టార్గెట్ డెస్టినేషన్. సో
అంటే మేము వెళ్ళిన సీజన్ వచ్చేసి లైక్ చెప్పాను కదా సమ్ సెప్టెంబర్ అనమాట. సో అప్పుడు మంచి వర్షాలు పడి ఆగిపోయినాయి అనమాట. ఆ రోజైతే మేము ఫార్చునేట్లీ వర్షం అయితే పడలేదు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ. సో బయలుదేరేటప్పుడు వర్షం అయితే పడింది. అది చాలా మంచి అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒకవేళ వెళ్ళేటప్పుడు పడినా దిగేటప్పుడు పడినా అప్పుడు కొంచెం కష్టమైపోయి ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ చూడొచ్చు వచ్చే దారిలో అంతా ఫుల్ గ్రీనరీ గడ్డి అంతా ఉంటుంది అనమాట ఇలా ఎక్కడ చూసినా. అండ్ గూగుల్లో కొన్ని ఇమేజెస్ చూపించాను ఇది స్టార్టింగ్లో, కొంచెం ఎండిపోయినట్లు కూడా ఉండదు అనమాట. అది వేరే సీజన్లో ఉండి ఉంటుంది, లైక్ ఎండాకాలం అట్లా ఉండి ఉంటుంది. సో ఇది కొంచెం హైట్ వెళ్ళిన తర్వాత అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న షాప్స్ లాగా పట్టలు పెట్టి అక్కడ స్నాక్స్ కానీ ఇంకా కూల్ డ్రింక్ ఐటమ్స్ కానీ అలాంటివి వాటర్ కానీ అలా సెల్ చేస్తున్నారు అనమాట. సో కొందరు అక్కడ తీసుకొని తాగుతున్నారు. అండ్ అక్కడక్కడ మధ్యలో కొన్ని ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. అట్లా అంటే గ్రూప్తో పోతే ఆబ్వియస్లీ కొంచెం లేట్ అవుతుంది, బట్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ వచ్చేటప్పుడు అయితే తెలుగతను ఒక అతను ఉన్నాడు, అతనితో మాట్లాడుకుంటూ వచ్చేసాను అనమాట. అండ్ మా ఆఫీస్ వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారనమాట, లైక్ వేరే వాళ్ళు. బట్ అక్కడ ఎక్కువ మంది మాత్రం మా ఆఫీస్ వాళ్ళే అనమాట. అరౌండ్ 100 మెంబర్స్ అలా కలిసి వెళ్ళినారు. అండ్ కొన్ని చోట్ల కొంచెం ట్రిక్కీగా అనిపించింది అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ స్లిప్పరీగా ఉంటుంది అండ్ కొంచెం బండలాగా ఉంది అదనమాట. సో ఇక్కడ వరకు వచ్చాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఫొటోస్ తీసి ఉంటాను. ఇది ఆల్మోస్ట్ పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ వాటర్ ట్యాంక్ లాగా కూడా ఉంది. అది మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా క్లారిటీగా వీడియోస్ తీశాను. అందులో ఫిషెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత అనమాట. ఇంకా కొంచెం వెళ్ళాలి. సో ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది, అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కొన్ని 2 రైల్స్ లాగా వస్తాయన్నమాట, స్టెప్స్ ఎక్కాలి. సో అందరూ క్యూలో వెళ్తూ నేను కెమెరా పట్టుకొని ఒక చేత్తో పట్టుకొని ఎక్కుతూ ఉన్నా. అండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది లైక్ మంచిగా బయటకు వచ్చినప్పుడు వ్యూ ఎంజాయ్ చేయాలి, ఇలాంటివన్నీ ఫొటోస్ వీడియోస్ ఎందుకులే అనేసి. బట్ ఒక్కొక్కసారి ఒక మెమరీ లాగా ఉండాలి కదా అనేసి అనుకుంటాను అనమాట. నా ముందున్న అతను అంటే నా కొలీగ్ అనమాట, అతను లైక్ ఇలాంటి ఫొటోస్ ఎక్కడా కూడా ఫోకస్ చేయలేదు అనమాట. అతని ఫోన్ వేరే బ్యాగ్ లో పెట్టేశాడు, అతను ఆరాంగా వెళ్తున్నాడు అనమాట. అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మెమరీస్ ఉంటే మంచిది కదా అనేసి అనిపిస్తుంది అనమాట. సో కొందరు అక్కడక్కడ బ్రేక్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నారనమాట. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా మంది వెళ్ళిపోయినారనమాట పైకి. మళ్ళీ మా కోసం స్నాక్స్ కూడా పెట్టినారనమాట పైన. అండ్ వాటర్ అయితే డెఫినెట్గా క్యారీ చేయాలి, ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు. నేనైతే ఒక బాటిల్ అయితే తీసుకెళ్ళాను అనమాట. దాంట్లో కదా కొంతమంది తాగారు, నో ఇష్యూస్. అండ్ ఇక్కడేదో ఒక గుంటలాగా ఉందన్నమాట, ఇందాక వచ్చేసి కొంచెం చూపించాను అది. ఇక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి నేను ఫోటో కూడా తీసుకున్నాను అనమాట. మంచిగా అనిపించింది, లైక్ వ్యూ పాయింట్ అది బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. అదే పెద్ద లైక్ రిజర్వాయర్ లాగా ఉందన్నమాట. అది చాలా వెడల్పు డిస్ట్రిబ్యూట్ అయింది అనమాట అది. అండ్ ఇది పైకి వెళ్ళిపోయిన తర్వాత అనమాట. పైన ఒక ఫోర్ట్ ఉంటుందేమో అనేసి నేను అనుకున్నాను అనమాట, బట్ ఏం లేదు. నేను వెళ్ళేసరికి చూడండి ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరూ మా ఆఫీస్ వాళ్ళే. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక సింపుల్గా గుడి కూడా లేదు, అంటే అక్కడ పూజ చేసేదానికి కొన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే పెట్టారనమాట. అండ్ ఒక చెట్టు ఉంది, ఒక గజస్తంభం లాగా ఒకటి ఉంది అనమాట, దానికి ఫ్లాగ్ కట్టేశారనమాట. అండ్ పైనుంచి వ్యూస్ సరౌండింగ్స్ ఇలా ఉందన్నమాట. ఇది ఇందాక జస్ట్ ఒక వీడియో లాగా తీసాను. అది ఫోన్లో ఇన్బిల్ట్ ఒక ఫ్యూచర్ ఉంటే ఆ ఫ్యూచర్ యూజ్ చేసి తీసాను అనమాట. చిన్న క్లిప్స్ అంటే తీసేటప్పుడే అది యాడ్ చేస్తుంది అనమాట అలా. అండ్ ఈ ఫొటోస్ అన్ని అక్కడ పైన తీసుకుని ఉండేవి. అండ్ కొన్ని తీసుకుని అంటే వచ్చేసిన తర్వాత గ్రూప్లో షేర్ చేశారు, అవి కూడా కొన్ని యూస్ చేశాను అనమాట ఇక్కడ. అండ్ మంచిగా పైన లైక్ ఫుల్గా ఫొటోస్ వీడియోస్ అలా అన్ని తీసుకున్నాము. అండ్ నేను స్పెట్స్ అయితే తీసుకెళ్ళలేదు, బట్ స్పెట్స్ ఉన్నింటే మంచిగా అనిపించింటుంది. నా స్పెట్స్ అయితే ఇక్కడ లేవు అనమాట. సో తీసుకున్నా లేదంటే కొనుక్కున్నా మంచిగా ఉంటుంది. బట్ వేరే వాళ్ళవి అయితే ఒక
అంటే వేరే వాళ్ళు ఎవరు యూజ్ చేయలేదు అనుకుంటా. ఒక అతన్ని అడిగాను, అతను ఇవ్వలేదన్నమాట. సర్లే అనేసి వదిలేశాను. అక్కడ చూడొచ్చు ఆ రివర్ అలా ఫ్లో అవుతుంది అనమాట. అండ్ అక్కడ గేట్స్ లాగా కూడా ఏదో ఉన్నాయి, బట్ గేట్స్ బ్రిడ్జ్ ఐడియా లేదు. అదిగో అక్కడ విలేజ్ కనిపిస్తుంది, విలేజెస్ ఉన్నాయి 1, 2, 3 అట్లా. సో మేము అంటే వచ్చిండేదంతా ఈ దారి అనమాట. అక్కడ కనిపిస్తుంది ఆ రివర్ కొంచెం పక్కన వచ్చి ఉంటాం అనమాట. మేము మార్నింగ్ అప్పుడే టిఫిన్ చేసింది చూపించాను. అది ఆల్మోస్ట్ కొంచెం అక్కడ దూరంగా చూపిస్తున్నాను. అక్కడ 2 ఐలాండ్స్ కనిపిస్తున్నాయి దాని ముందర అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం నేను కూడా ట్రెక్కింగ్కి అయితే, అంటే మామూలుగా ఊర్లో లైక్ గుట్టలు కొండలు అట్లాంటివి ఎక్కింటాము, బట్ ఇలాంటి అది కొంచెం అడ్వెంచరస్గానే ఉందన్నమాట. అండ్ అందరూ లైక్ రాదగ్గ ప్లేస్ అన్నమాట. కొన్ని ప్లేసెస్ లైక్ ఓన్లీ సర్టెన్ పీపుల్ వెళ్ళగలుగుతారు. ఇది అలా కాకుండా మోస్ట్లీ మాతో వచ్చిన వాళ్ళల్లో జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అండ్ లైక్ కొంచెం సీనియర్ పీపుల్ ఉన్నారు అనమాట. అందరికీ ఫీజిబుల్ లొకేషన్ అనమాట ఇది. అండ్ కాసేపు అక్కడ పైన ఉండేసి స్నాక్స్ తినేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను అనమాట. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు కొంచెం అందరూ వెళ్తున్నారు కాబట్టి కొంచెం లేట్గానే వెళ్తున్నాను. అండ్ ఇంకొంచెం దిగిన తర్వాత అదే ఇంకా ఫిష్ ట్యాంక్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆ ఫిషెస్ని చూపిస్తాను చూడండి. మంచిగా అనిపించింది అనమాట అక్కడ ఫిషెస్. నేను ఫస్ట్లో ఫిషెస్ లేవు అనుకున్నాను, తర్వాత చూస్తే ఇవన్నీ వాటర్ అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అయినట్టు అనమాట. చూడండి అక్కడ చిన్న చిన్న ఫిషెస్ కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం పెద్దవి కూడా ఉన్నట్లున్నాయి అందులో. ఒక 2 తొట్టులాగా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది అనమాట. ఇది ఇంకా వెళ్ళేటప్పుడు కూడా అక్కడక్కడ ఆగి చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు లైక్ దిగేటప్పుడు ఒక తెలుగతను ఉన్నాడు. అతనితో మాట్లాడుకుంటూ అలా చాలాసేపు అతనితోనే జర్నీ చేశాను అనమాట. మళ్ళీ కాసేపు తర్వాత వాళ్ళ టీంతో అతను జాయిన్ అయిపోయాడు. ఇంకా అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ అనుకుంటా నేను డివైడ్ అయిపోయాను అనమాట. మళ్ళీ మధ్యలో మా టీం వాళ్ళు పోతూ ఉన్నారు, వాళ్ళతో కాసేపు ముందర వెళ్తున్నారు కదా వాళ్ళు, మా వాళ్ళు. చూడొచ్చు అక్కడ వర్షాకాలము అంటే అప్పుడే కాబట్టి అంతా కొంచెం ఎరోషన్ జరిగిపోయింది అనమాట. ఎరోషన్ అంటే అదే కొంచెం స్లైడ్ అయినట్లు. ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం క్లైమేట్ అనుకూలించాలన్నమాట. సో మా కేసులో అయితే చాలా మంచిగా అనిపించింది. అక్కడ ముందు వెళ్ళే వాళ్ళు ఒక్కొక్కసారి జారిపోతూ ఉన్నారు. వాళ్ళకి అంతగా ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా. ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది, పాపం ఆపుకుంటున్నా కానీ. బట్ మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ మధ్యలో గంట కొట్టుతా అక్కడేదో చిన్న గంట పెట్టినారు అనమాట. అక్కడ దేవుడు ఫోటో ఏం అయితే లేదు, జస్ట్ ఊరికే గంట అయితే పెట్టినారు. అక్కడ గంట కొట్టి మళ్ళీ అక్కడ కాసేపు అంటే ఈ రాళ్ళ దగ్గర కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. సో షూస్ ఉండడం వల్ల ఓకే మంచిదే, చెప్పులు ఉంటే కొంచెం కష్టం ఎందుకంటే తగులుతాయి అనమాట కాళ్ళకి. అండ్ మోస్ట్లీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ షూసే వేసుకొచ్చారు. అండ్ అక్కడ ఒకటి చూపించడం మర్చిపోయా, అప్పుడు వెళ్ళేటప్పుడు చూపించాను. ఒక వాచ్ టవర్ లాగా ఉందన్నమాట, జస్ట్ ఒక వ్యూ పాయింట్ లాగా అంతే. అండ్ ఇక్కడ దిగేటప్పుడు అక్కడక్కడ అంటే తుంపరి చినుకులు అయితే రాలుతూ ఉన్నాయన్నమాట. సో కాసేపు నేను అక్కడ ఏదో ఒక పెద్ద ఆకు కనిపించింటే ఆకు కొంచెం క్యాప్ లాగా నెత్తిన పెట్టుకున్నాను అనమాట. ఆ ఆకు ఏదో అనుకుంటా, అది వీడియో తీసానో లేదో కరెక్ట్గా ఐడియా లేదు. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కింద అందరూ ఆల్మోస్ట్ ఒక్కొక్క టీమే స్ప్లిట్ అయిపోతూ ఇక్కడి నుంచి మళ్ళీ లంచ్కి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. దిగ్గు మన హైలాండ్స్ దగ్గరికి మళ్ళీ అయితే వచ్చేసామన్నమాట. ఇది లంచ్ అయిపోయిన తర్వాత. సో అక్కడ కొంచెం మంది ఫిషెస్ కూడా పడుతున్నారు గాలాలు వేసి. మరి ఆ ఐలాండ్స్ అయితే నాకు చాలా మంచిగా అనిపించాయి అనమాట. అక్కడ ఒక పడవ కూడా ఉంది, లైక్ బోట్. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లైక్ ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇవన్నీ చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ లైక్ అలా ఉంటే ఆ పడవలో ఆ ఐలాండ్కి వెళ్ళడం అలాంటివి చేయొచ్చు. తెలిసి ఏదైనా ఉంటే మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్లో అయితే పెడతానమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడు చెప్పాను కదా వర్షం అనేసి హెవీగా, అంటే చాలా భారీగా పడింది అనమాట. మేము అక్కడి నుంచి బయలుదేరేసిన తర్వాత మధ్యలో జర్నీలో ఉన్న టైంలో ఇంకా డైరెక్ట్గా మేము అక్కడికి స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. వచ్చేసప్పటికి ఆగిపోయింది అనమాట. సో లక్కీలీ మేము సేఫ్ అయిపోయామన్నమాట. సో అంతే, మరి ఉంటా, బాయ్ బాయ్.